వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నేటి మధ్యాహ్నం వరకు 37 జెడ్పీటీసీ 393 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ఏర్పాట్లు చేసినట్లుగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి చెప్పారు. కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్ 30వ తారీఖు ఇచ్చిన నోటిఫికేషన్లో మనకి 11 జెడ్పీటీసీలు వరంగల్ జిల్లాకి సంబంధించి 130 ఎంపీటీసీలు 317 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి మనకి. అందులో 2754 వార్డ్స్ మెంబర్స్. వీటికి ఎలక్షన్ దిశగా మనము అరేంజ్మెంట్స్ రెడీ చేసుకున్నాం. అందులో భాగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫేజ్ 1లో ఈరోజు 5 మండలాల్లో ఈ నామినేషన్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా గీసుగొండ, సంగెం, రాయపర్తి, వర్ధన్నపేట్ అండ్ పర్వతగిరిలో ఈ నోటిఫికేషన్ ఇచ్చాము. మనము 5 జెడ్పీటీసీలు 64 ఎంపీటీసీలలో ఈ నోటిఫికేషన్ మనం విడుదల చేయడం జరిగింది. దాంట్లో జెడ్పీటీసీలకి ఆర్ఓలు ఉన్నారు, ఎంపీటీసీకి కూడా ఆర్ఓలు ఉన్నారు. మండల ఎలక్షన్ అథారిటీ లాగా ఎంపీడీఓ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ లాగా డిస్ట్రిక్ట్ కలెక్టర్. అండ్ వీటిని మనము ఈ ఎంటైర్ ఎలక్షన్స్ని ఓవర్సీ చేస్తున్నాము. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నామినేషన్ ప్రక్రియకి సంబంధించి ఎంపీడీఓ ఆఫీసుల్లో డిసిగ్నేటెడ్ ఆఫీసెస్లో ఆర్ఓస్ కూర్చొని ఉన్నారు. వాళ్ళ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అండ్ దీనికి గాను ఒక అడ్వైజరీ మనం చార్ట్ రెడీ పెట్టాము. అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చిన క్యాండిడేట్ ఏమేమి మెటీరియల్ తోటి రావాలి అనేది అది అడ్వైజరీ రెడీగా ఉంది. హెల్ప్ డెస్క్ కూడా ఉంది. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అవి నివృత్తి చేసుకొని నామినేషన్ వేయడానికి. నామినేషన్ ఇప్పుడు ఈ ఫేజ్ 1 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల ప్రక్రియ ఏదైతే ఉందో 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ముగుస్తుంది. సో మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లాస్ట్ మినిట్ రష్ వరకు ఉండకుండా ముందే వస్తే అండ్ ఆ డాక్యుమెంటేషన్లో ఏమైనా లోపాలున్నా వాళ్ళు నివృత్తి చేసుకొని సబ్మిట్ చేసేదానికి ఉంటుంది. సో దట్ విత్డ్రావల్స్ కానీ రిజెక్షన్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా స్మూత్గా అవ్వేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎఫ్ఎస్టీస్, ఎస్ఎస్టీస్, బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ ఆల్సో మనకి అడిక్వేట్ పబ్లిక్ అడ్రసింగ్.